వనపర్తి జిల్లా ఆత్మకూరు శ్రీ 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 హరితహరపుత్ర దేవాలయం నందు ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. కృష్ణా చైతన్య గురుస్వామి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప ఆలయం నుంచి వెంకటేశ్వర స్వామి, కోట్లాంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇక ప్రధాన వీధుల్లో చిన్నారుల నృత్యాలతో పట్టణ పురవీధులు గుండా అయ్యప్ప మాల మూల విరాట్ విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. ఇక అనంతరం సాయంత్రం పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. 18సారి నారికేల స్వాములకు గురుస్వాములు కిట్లు గోపాలకృష్ణ అభిషేకాలు నిర్వహించారు. ఇక అనంతరం భక్తులకు స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. గడ్డదీపం మోయడానికి మాకు గడ్డదీప స్తంభాలు లేవంటే కూడా ఆ చిరకాల కోరిక అనగా ఆత్మకూరు పట్టణంలో అయ్యప్ప దేవాలయం పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఆత్మకూరు గ్రామ దేవతలు గొడ్డాల పండుగలు దీప స్తంభాల పండుగలు దిగ్విజయంగా మనం చేసుకోవడం జరిగింది. ఈ రకంగా చేసుకున్న సమయంలో మళ్ళీ ఆత్మకూరు పట్టణంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఫిబ్రవరి 11, 12, 13 తేదీల్లో జరుపుకోవాలని చెప్పి పెద్దమ్మ పునర్నిర్మాణ కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు తిథి ప్రకారంగా ఆత్మకూరు పట్టణంలో ప్రతిష్ఠించిన సంవత్సర వార్షికోత్సవాలు అంటే అయ్యప్ప స్వామి స్థాపించి ప్రతిష్ఠించి 1 సంవత్సరం పూర్తి చేస్తారు.